సర్వైకల్ స్పాండిలైటిస్ రిపోర్ట్ చూసి భయపడుతున్నారా? అసలు సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి? సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే భయపడాల్సిన అవసరం లేదండి. ఇది నెక్ యొక్క వేర్ అండ్ టియర్ ప్రాబ్లం. మన నెక్‌లో 7 బోన్స్ ఉంటాయి. వాటి మధ్యలో డిస్క్ అనే సాఫ్ట్ ప్యాడ్స్ ఉంటాయి. అవి వీక్ అయిపోవడం ద్వారా సర్వైకల్ స్పాండిలైటిస్ అని అంటారు. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ రావడానికి గల రీజన్ ఏంటంటే, గంటల తరబడి ఫోన్ గానీ, ల్యాప్‌టాప్ గానీ పట్టుకొని కూర్చోవడం ద్వారా, మరియు మనం కూర్చునే పోస్చర్ గానీ, పడుకునే పోస్చర్ గానీ రాంగ్ ఉండడం ద్వారా, మరియు ఎక్కువ వెయిట్స్ మోయడం ద్వారా, అలానే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా. మరి ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ వస్తే ఎలాంటి సింప్టమ్స్ వస్తాయి అనంటే, నెక్ స్టిఫ్‌నెస్ ఉంటుందండి. సివియర్ పెయిన్ ఉంటుంది. పెయిన్ అనేది నెక్ నుంచి షోల్డర్‌కి, షోల్డర్ నుంచి ఆర్మ్‌కి, ఆర్మ్ నుంచి ఫింగర్స్‌కి రేడియేట్ అవుతూ ఉంటుంది. మరియు నమ్‌నెస్ అండ్ టింగ్లింగ్ సెన్సేషన్స్ కూడా ఉంటాయి. మనం నెక్‌ని మూవ్ చేయడానికి కూడా చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తామండి. మరి ఈ సర్వైకల్ స్పాండిలైటిస్‌ని ప్రివెంట్ చేయాలంటే ఎలా? అంటే ఏం లేదండి. మనం కూర్చునే పోస్చర్ గానీ, పడుకునే పోస్చర్ గానీ కరెక్ట్‌గా ఉండాలి. మన స్క్రీన్ టైమింగ్ అనేది ఐ లెవెల్ దగ్గర ఉండాలి. అలానే నెక్ మూవ్‌మెంట్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి. కంఫర్టబుల్ పిల్లో పెట్టుకోండి. అదే గంటల తరబడి కూర్చోవాల్సొస్తే అట్‌లీస్ట్ ఒక 30-40 మినిట్స్ బ్రేక్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది పెయిన్ వచ్చిందంటే తెగ పెయిన్ కిల్లర్స్ ఏసేసుకుంటారండి. కానీ పెయిన్ కిల్లర్స్ అనేది మంచిది కాదండి. అది జస్ట్ టెంపరరీ రిలీఫ్ ఇస్తుంది. మరి సర్వైకల్ స్పాండిలైటిస్‌కి హోమియోపతిలో ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అంటే ఉందండి. హోమియోపతిలో న్యాచురల్ హీలింగ్ ఉందండి. నర్వ్స్‌ని స్ట్రెంథెన్ చేసి ఆ పెయిన్‌ని గ్రాడ్యువల్‌గా రిడ్యూస్ చేస్తాం. మీరు ఎవరైనా సర్వైకల్ స్పాండిలైటిస్‌తో బాధపడుతూ ఉంటే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. లేదా మీరు నన్ను కన్సల్ట్ అవ్వాలంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ద హోమియోపతి ఫర్ ఫ్యూచర్ అని ఉంటుంది. దాంట్లో మెసేజ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.